హలో అండి, వెల్కమ్ టు గ్రీనరీ లైఫ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రేవతి. మీలో ఎవరికైనా బాగా నీరసంగా ఉండడం, బద్ధకంగా అనిపించడం, ఏ పని చేయాలనిపించకపోవడం, ఎప్పుడు పడుకోవాలనిపించడం, బాగా తల నొప్పిగా అనిపించడం, ఒక్కొక్కసారి సడన్గా కళ్ళు తిరగడం, ఇలాగా జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, ఇలాంటివి ఏమన్నా లక్షణాలు మీలో గమనించుకుంటున్నారా? అయితే నేను చెప్పే ప్రాబ్లం మీలో ఏమైనా ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. మన బిజీ లైఫ్ వల్ల మనపై మనకు వ్యక్తిగత శ్రద్ధ అనేది తగ్గిపోతుందండి. ఇలాంటి చిన్న చిన్న లక్షణాలు కనిపించినా చిన్నవే కదా అని తేలిగ్గా తీసుకుంటున్నాము. ఇవే మనకు తర్వాత దీర్ఘకాలికంగా బాధపడే అనారోగ్యాల బారి పడుతున్నాం మనం. ఒకసారి గమనించుకోండి, ఇలాంటి చిన్న చిన్న లక్షణాలు ఏమైనా మన ఇంట్లో ఏమన్నా మనకు కనిపిస్తున్నాయా అని చూసుకోండి ఒకసారి. ఇలాంటి దీర్ఘకాలిక అనారోగ్యాల పాలు కాకుండా ఉండాలంటే నేను మీకు ఒక చిన్న సలహా ఇస్తానండి, అది పాటించి. మెయిన్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే, ముందుగా మన ఇంటి వాతావరణాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఇంటి వాతావరణం ఎలా ఉంది అనేది చెక్ చేసుకోండి. అలాగే సరైన వెంటిలేషన్ ఉందా లేదా, ఇంట్లోకి సఫిషియంట్ వెంటిలేషన్ వస్తుందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సరైన వెంటిలేషన్ లేకపోవడం వల్లే మనకు ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తున్నాయండి. వెంటిలేషన్ సరిగ్గా ఉంటే ఆక్సిజన్ అనేది మన ఇంట్లోకి మంచిగా వస్తుంది, ఇలాంటి లక్షణాలు అనేది తగ్గుతాయి. మెయిన్ ఆక్సిజన్ రావాలండి ఇంట్లోకి, అందుకోసం వెంటిలేషన్ అనేది సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. దానికోసం ఇంకొక సలహా కూడా ఉందండి, అది కూడా నేను చూపిస్తాను మీకు. మన ఇంటికి వెంటిలేషన్ చూసుకోవాలని చెప్పాను కదండి, అలాగే ఇంకొక సలహా ఇస్తానండి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం ఉద్యోగరీత్యా అలాగా సిటీస్లో ఉండడం, చిన్న చిన్న ఇళ్లల్లో అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి సరిగ్గా వెంటిలేషన్ లేక ఆక్సిజన్ అనేది మన బాడీకి సరిపోని అందట్లేదండి. ఇంట్లోకి ఆక్సిజన్ లెవెల్స్ రాకపోవడం వల్ల మన బాడీకి కూడా అందట్లేదు. ఈ ఆక్సిజన్ లెవెల్స్ అందకపోవడం వల్ల నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి బాగా. ఈ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోవడం వల్ల మన బాడీలో చాలా మార్పులు వస్తాయండి. ఫంక్షన్స్, మన రెగ్యులర్గా జరగాల్సిన బాడీలో ఫంక్షన్స్ అన్నీ ఆగిపోతాయండి. అలాగే బ్రెయిన్ ఫంక్షన్స్ ఆగిపోతాయి. మనము ఎంత విటమిన్ ట్యాబ్లెట్స్ అన్ని, సప్లిమెంట్స్ అన్నీ తీసుకుంటూ ఉంటారు కదండి, ఎన్ని రకాలుగా తీసుకున్నా మనకు ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంటే అవి డైల్యూట్ అవ్వండి బాడీలో. అందుకని మెయిన్ మన బాడీ ఫంక్షనింగ్కి ఆక్సిజన్ సప్లై కూడా మెయిన్ అండి. మనం మెయిన్గా భూమి మీద బ్రతకాలంటేనే మనకు కావాల్సిందే ఆక్సిజన్ అండి. అందుకే ఆక్సిజన్ని ప్రాణవాయువు అని కూడా అంటారు కదా. అది లేకపోతే మనం ఏది జరగదండి అసలు. మనం ఆ తిండి లేకపోయినా కొన్ని రోజులన్నా బ్రతుకుంటామండి, కానీ ఆక్సిజన్ లేకపోతే జస్ట్ కొన్ని సెకండ్స్, 8 to 10 సెకండ్స్లోనే మన ప్రాణం అయితే పోతుందండి. అంత ఇంపార్టెంట్ అండి ఆక్సిజన్ అనేది మనకు. అలాంటి ఆక్సిజన్ ఏంటంటే మనకు మెయిన్గా వచ్చే సోర్స్ ఏంటంటే ప్లాంట్స్ అండి. మనకు ప్లాంట్స్ నుంచి ఆక్సిజన్ మనకు వస్తుంది, కాబట్టి ప్లాంట్స్ని మనం రక్షించుకోవాలి. మనకు బయట ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కదా అని ఆలోచిస్తుంటారండి. అలాంటి అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు, ఇలాంటి వాళ్ళ కోసం అండి మంచిగా మన ఇంట్లో మన రూమ్స్లో పెట్టుకోవడానికి చక్కని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి. అవి కూడా ఎయిర్ని మనం ఇంట్లో పీల్చుకొని వదిలే ఎయిర్ని ప్యూరిఫై చేసి మనకు చక్కని ఆక్సిజన్ ఇస్తాయండి. అలాంటి ప్లాంట్స్ని మనం పెట్టుకోవాలి. అలాంటివి కొన్ని మీకు ఇండోర్ ప్లాంట్స్ చూపిస్తాను. మన లో బడ్జెట్లో మనకు ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్గా పనిచేసే ప్లాంట్స్ని మీకు చూపిస్తానండి. ఎయిర్ ప్యూరిఫైయర్గా మనకు బెస్ట్ ప్లాంట్ జెడ్ ప్లాంట్ అండి. చూడండి, ఇది మంచి ఎయిర్ ప్యూరిఫైయర్గా పనిచేస్తుంది. ఇది చూసారా, పచ్చగా ఉంది. ఇది 24 hours మనకు ఎయిర్ ప్యూరిఫైయర్గా పనిచేస్తుంది. మనం వదిలేసే విషవాయువులు ఉంటాయి కదండి, మన ఇంట్లో చాలా విషవాయువులు రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిని అబ్జర్వ్ చేస్తుంది బాగా. దాన్ని టాక్సిన్స్, మన గాలిలో ఉండే టాక్సిన్స్ని కూడా క్లీన్ చేస్తుందండి. ఇది మంచి ఎయిర్ ప్యూరిఫైయర్గా పనిచేస్తుందండి. అలాగే మంచి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. అలాగే ఇది మన తక్కువ బడ్జెట్లోనే వస్తుందండి. ఒక 200 అలా వచ్చేస్తుంది ఈ ప్లాంట్. మన బెడ్రూమ్స్లో అలాగా పెట్టుకోవడానికి ఇది బాగుంటుందండి. దీనికి ఎండ అవసరం లేదు, వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదండి ఇండోర్ ప్లాంట్స్కి. కాబట్టి మనం ఇది తీసుకోవచ్చు, జెడ్ ప్లాంట్ ఎయిర్ ప్యూరిఫైయర్గా. అలాగే ఇంకొకటి చూపిస్తానండి, స్నేక్ ప్లాంట్ అండి. ఇది స్నేక్ ప్లాంట్ అంటారు, చూసారా, ఇది ఇలా ఉంటుంది. ఇది కూడా బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ అండి ప్లాంట్.
ఆక్సిజన్ రిలీజ్ చేయడానికి, మన ఎయిర్లో టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే వస్తుందండి. ప్రోపగేషన్ కూడా చాలా ఈజీ అండి. ఇవి కూడా ఒకసారి నెక్స్ట్ ఇది చూసారా, స్పైడర్ ప్లాంట్ అంటారండి. ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటేనండి. చూడండి, ఇది కూడా టోటల్ ఇండోర్ ప్లాంట్ అండి. ఇది కూడా మన బెడ్రూమ్లో, హాల్లో ఎక్కడైనా పెంచుకోవచ్చు. చిన్న కుండీల్లో కూడా బ్రతికేస్తుంది. ఇది కూడా మంచి టాక్సిన్స్ని రిమూవ్ చేస్తుందండి. మనం రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటి వాటినన్నింటినీ అబ్జర్వ్ చేస్తుందండి. అబ్జర్వ్ చేసి మనకి ప్యూర్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. అలాగే ఇంకొక ప్లాంట్ కూడా చూపిస్తానండి. ఇది చూసారా, ఇది అందరి ఇళ్ళల్లో మ్యాక్సిమం అందరి దగ్గర ఉంటుందండి, అరికా పామ్. ఇది కూడా మనకు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందండి, ఎయిర్ ప్యూరిఫైయర్గా పనిచేస్తుంది. ఇది కూడా, ఈ ప్లాంట్ కూడా చూడండి, ఇది కూడా చాలా తక్కువ రేట్లోనే వస్తుందండి, మన బడ్జెట్లోనే. ఈ ప్లాంట్స్ అన్నీ నేను లో బడ్జెట్లో ఉన్నవే చూపిస్తానండి. అలాగే ఇంకొక ప్లాంట్ ఉందండి, మన అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదండి, మనీ ప్లాంట్. ఇది మామూలుగా అందం కోసం, అదృష్టం కోసం పెంచుకుంటూ ఉంటారు, కానీ ఇది బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ అండి. ఇప్పుడు మీకు 5 రకాలు చూపించాను కదండి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్. వీటిని మన ఇంట్లో, మీ రూమ్స్లో, బెడ్రూమ్స్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. ఇవి ఇండోర్ ప్లాంట్సే కాబట్టి సన్లైట్ లేకపోయినా బ్రతుకుతాయి. ప్రతి రూమ్కి ఒక 4-5 అన్న ఉండేలా చూసుకోండి ప్లాంట్స్. మనం రిలీజ్ చేసే విషవాయువులన్నింటినీ అవి అబ్జర్వ్ చేస్తాయి, మనకు మంచి ప్యూర్ ఆక్సిజన్ని రిలీజ్. ఇప్పుడు ఏసీల వాడకం ఎక్కువైపోయింది కదండి, అన్నీ క్లోజ్ చేసుకొని మనం వదిలిన గాలి మళ్ళీ మనం పీల్చుకోవడం అలా చేస్తున్నాము. అలా మనం వదిలిన గాలిని మనం పీల్చుకొని మళ్ళీ అనేక లంగ్స్ ప్రాబ్లమ్స్ అలాగా మనం ఫేస్ చేస్తున్నాము. అవన్నీ తగ్గాలంటే మన ఏసీ రూమ్స్లో కూడా ఇలాంటి ప్లాంట్స్ పెట్టుకోవచ్చండి, ఇండోర్ ప్లాంట్స్. ఇవన్నీ కూడా లో బడ్జెట్లో ఉండే ఇండోర్ ప్లాంట్స్ అండి. చాలా తక్కువ ఖర్చుతో, తక్కువ స్పేస్లో కూడా ఉంటాయండి. ఇవి చిన్న చిన్న టేబుల్ మీద పెట్టుకోవడానికి కూడా ఇవి సెట్ అవుతాయి. నేనైతే స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నానండి ఈ ప్లాంట్స్ని. ఈ ప్లాంట్స్ అయితే ప్రతి ఒక్కరి బెడ్రూమ్లో కానీ, హాల్లో కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలండి. మినిమం ఒక రూమ్కి 4-5 అలా ప్లాంట్స్ అన్న పెట్టాలండి, లేకపోతే మనకు ఆక్సిజన్ అందట్లేదండి. అసలు ఈ మధ్యకాలంలో మన అందరికీ ఏంటంటే చెట్లతో, మొక్కలతో స్నేహం అనేది తగ్గిపోతుందండి. బిజీ లైఫ్, ఎవరు బిజీ వాళ్ళది, వర్క్ చేసామా, వచ్చామా, పడుకున్నామా, అంతే, ఇలాగే సరిపోతుందండి. మొక్కలతో మనం ఎలా అడవులకు వెళ్ళడం కానీ, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం కానీ ఉండట్లేదండి. అందుకని మన ఇంట్లో మనం ఉండే చోటనే ఇలాంటి చిన్న ప్లాంట్ని పెంచడం వల్ల మనకు ఆక్సిజన్ అనేది కొంతవరకైనా మనకు ప్యూర్గా అందుకుంటామండి. నేనైతే స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నానండి. ఈ ప్లాంట్స్ అనేవి ప్రతి ఒక్కరింట్లో తప్పకుండా ఉండాలండి, ఉంటే మంచిదండి. అలాగే మీకు ఎవరికైనా డౌట్స్, ఏమేమి ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకోవాలి ఇండోర్ ప్లాంట్గా అని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఒకసారి అడగండి, కమెంట్ చేయండి, నేను చెప్తాను ఏమేమి ప్లాంట్స్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి అనేది మీకు చెప్తాను. అలాగే ఇంకొక విషయం అండి, మనం ఎప్పుడైనా సరే గ్రీనరీని సేవ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తామండి. అలాగే మీరు ఎవరైనా మొక్కలు ఇంట్లో గార్డెన్స్ పెంచుకునే వాళ్ళు ఉంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. మీ గార్డెన్ చూపించాలి, మా ఛానల్ ద్వారా చూపించాలి అనుకుంటే మాకు ఒకసారి కామెంట్ చేయండి. మేము మీ ఇంటికి వస్తాము, మీ గార్డెన్ని మా ఛానల్ ద్వారా చూపిస్తాము. ఓకేనండి, మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మంచి ఇన్ఫర్మేషన్ అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.